Well, hello everyone, welcome back. Let's have the first one. See, who among the following has released the Good Clinical Practice Guidelines Handbook? Yes, who's it? And it is Dr. Harshvardhan garu annamata. Who is Dr. Harshvardhan? He is the Union Minister for Health and Family Welfare. Kada? Coming to the part of other options, Ramesh Pokhriyal Nishank garu is the Union Minister for Human Resource Development. Narendra Modi garu, he is our Prime Minister. We all know that. Nitin Gadkari garu, he is the Union Minister for Road Transport and National Highways. Amit Shah is the Union Home Minister. Right. So these are the various ministries related to different ministers. ఓకే ఈ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ హ్యాండ్బుక్ అన్నది అసలు ఏంటి అని అంటే దిస్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ నేషనల్ డాక్టర్స్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 1st July ఎవ్రీ ఇయర్ అనమాట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హూమ్ అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డాక్టర్ బిసి రాయ్, దట్ ఈస్ బిధాన్ చంద్ర రాయ్. ఆయన బర్త్ అండ్ డెత్ యానివర్సరీ సందర్భంగా 1st July నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ డేనే మన హెల్త్ మినిస్టర్ గారు డాక్టర్ హర్షవర్ధన్ గారు ఈ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ హ్యాండ్బుక్ అన్న ఒక హ్యాండ్బుక్ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ బుక్ అసలు ఎవరి కోసం అని అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీళ్ళకి సంబంధించినటువంటి బుక్ అనమాట. అది కూడా ఎవరికి అండర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ త్రూ చదివేటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, లైక్ సపోజ్ ఇప్పుడు మెడికోస్ ఉన్నారనుకోండి, వాళ్ళు లైక్ వాళ్ళ క్లినికల్ ప్రాక్టీస్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటి దానికి సంబంధించినటువంటి బుక్ అనమాట. నాట్ ఓన్లీ ద చదువుతున్న వాళ్ళు మాత్రమే కాదు, స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఆల్రెడీ ద పర్సన్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి కూడా, అంటే డాక్టర్స్కి హెల్త్ వర్కర్స్కి కూడా వాళ్ళ యొక్క సేఫ్టీని చూసుకుంటూనే నేషన్కి వాళ్ళ సర్వీసెస్ ఎలా రెండర్ చేయాలి అన్న దానికి సంబంధించినటువంటి హ్యాండ్బుక్ అనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, see, which of the following is the new category of awards announced by Union Minister Hardeep Singh Puri as part of Swachh Sarvekshan 2020? What is that new category? And it is Prerak Daur Sammanam annamata. Let's say basically Swachh Sarvekshan అవార్డ్స్ అనేవి ఏంటంటే అసలు ఎవ్రీ ఇయర్ లైక్ 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇండియా లెవెల్లో సిటీస్కి ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. అది డిపెండింగ్ అపాన్ వాట్ శానిటేషన్ ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని 2016 నుంచి, లైక్ 2014లోనే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అన్నది ఉంది. వి ఆల్ నో అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ 2014లోనే స్వచ్ఛ భారత్ మిషన్ అన్నదాన్ని లాంచ్ చేశారు కదా. దాని యొక్క ఫర్దర్ ఎన్హాన్స్మెంటే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అవార్డ్స్ అనమాట. 2016 నుంచి అంటే ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ అన్నిటినీ సర్వే చేస్తారు ఇయర్ మొత్తం, లైక్ క్వార్టర్లీ, అంటే ఫర్ ఎవ్రీ 3 months ఈ సర్వేస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. అట్లా 4 times సర్వేస్ని కండక్ట్ చేసి, అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్, ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ అనమాట. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ ద్వారా ఏం చేస్తారనంటే ఇట్లా క్వార్టర్లీ చేస్తారు కదా సర్వే, చేసిన దాని నుంచి 25% లైక్ ఈ సర్వే చేసిన ఈ లీగ్లో సర్వే చేసినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి స్కోర్లో 25% స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఈ అవార్డ్స్కి 25% యాడ్ చేస్తారనమాట. రిమైనింగ్ 75% యాన్యువల్ సర్వే ద్వారా వచ్చినటువంటి దానిలో 75% తీసుకుంటారు. ఆ బేస్లో ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట సిన్స్ 2016. సో 2021 అన్నది దిస్ ఈస్ గోయింగ్ టు బి 6th year ఫర్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అవార్డ్స్ అనమాట. దానికి సంబంధించి ఈ ఇయర్ ప్రేరక్ దౌర్ సమ్మాన్ ఈ కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దిస్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, ఈ మినిస్ట్రీ కిందకి వస్తుంది. లైక్ ఈ మినిస్ట్రీనే ఈ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేస్తుంది అనమాట.
ఈ సమ్మర్ దేనికి సంబంధించి అనంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ ఫీకల్ స్లడ్జ్, రీయూజ్ ఆఫ్ ఫీకల్ స్లడ్జ్. అంటే వేస్ట్ వాటర్లో కూడా 2 టైప్స్ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్లాక్ వాటర్, గ్రే వాటర్ అని చెప్పేసి. సో అలా వేస్ట్ వాటర్ని రీయూజ్ చేయడం, ఫీకల్ స్లడ్జ్ని మెయింటైన్ చేయడం, దానికి సంబంధించి ప్రేరక్ దౌర్ సమ్మాన్ అన్న దానిని కొత్త కేటగిరీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. See, recently Mars orbiter mission, that is MOM, captures image of Mars moon Phobos. MOM belongs to which country? Yes, it belongs to the country India. Kada. See this Mars orbiter mission. ఈ మిషన్ అన్నది మనం లైక్ నవంబర్ 5th 2013ని ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అండి? ప్లానెట్ మార్స్ ఉంది కదా, దాని మీద అసలు లైఫ్ పాసిబులా కాదా అన్న విషయాన్ని గురించి తెలుసుకోవడానికి మనం 2013లోనే ఈ మామ్ అన్న మిషన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. శాటిలైట్ లైక్ త్రూ ఇస్రో. దీనినే మిషన్ మంగళయాన్ అని కూడా అంటాం. అయితే నవంబర్ 5th 2013 లాంచ్ చేస్తే ఈ ఆర్బిటర్ అన్నది లైక్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 24th 2014లో అప్పుడు మార్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అయిందనమాట ఈ మామ్ అన్నది. సో బేసిక్లీ దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 6 months యాక్టివ్గా ఉండేది, 6 months యాక్టివ్ ఉంటుంది. దాని తర్వాత ఇట్ మైట్ బి ఇన్యాక్టివ్. కాకపోతే అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పటికీ 2020 ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్ అనమాట. అట్లా యాక్టివ్గా ఉంది కాబట్టే రీసెంట్గా ఏం చేసిందంటే ఈ మార్స్కి 2 న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. 2 moons. శాటిలైట్ ఈజ్ నథింగ్ బట్ మూన్స్ అని కూడా అంటాం న్యాచురల్ శాటిలైట్స్ని. లైక్ ఆ 2 శాటిలైట్స్ ఏంటి అని అంటే వన్ ఈజ్ ఫోబోస్, అదర్ వన్ ఈజ్ డిమోస్ అనమాట. ఈ రెండిట్లో కల్లా పెద్దది ఏది అని అంటే ఫోబోస్. డిమోస్ కంటే ఇది 7 times పెద్దగా ఉంటుంది. రీసెంట్గా ఈ మిషన్ ద్వారా ఈ ఫోబోస్ మార్స్ యొక్క వన్ ఆఫ్ ద మూన్స్ అయినటువంటి ఫోబోస్ మీద ఇక్కడ మీరు చూస్తే ఈ స్లెవోస్కీ, స్టిక్నీ, రోష్, గ్రిల్ రిగ్ ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ క్రేటర్స్ అనమాట. క్రేటర్స్ ఆర్ నథింగ్ బట్ గుంతలు. ఓకేనా? అంటే ఆ ఫోబోస్ మీద ఉన్నటువంటి గుంతల్ని ఫొటోస్ తీసి మామ్ అనేది మన ఇస్రో వాళ్ళకి పంపించడం జరిగిందనమాట ఆ ఇమేజెస్ని. సో ఈ 4 గుంతల్లో కూడా ఈ 4 క్రేటర్స్లో కూడా స్టిక్నీ క్రేటర్ అన్నది ద లార్జెస్ట్ క్రేటర్ అనమాట అమాంగ్ దీస్ 4. ఓకేనా? దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ని ఈ ఫోటోగ్రాఫ్స్ తీసి పంపించడం జరిగింది. సో దిస్ ఇండికేట్స్ వాట్, ఇది ఇంకా యాక్టివ్గా ఉన్నది అని దాని అర్థం. ఓకేనా? లైక్ బేసిక్లీ ఈ ఆర్బిటర్ శాటిలైట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆల్ ఇవన్నీ సక్సీడ్ అవుతాయి. కాకపోతే మనం రీసెంట్గా పంపించినటువంటి చంద్రయాన్ 2 ఉంది చూడండి, ఇదేంటి అని అంటే దీంట్లో ల్యాండర్ కూడా ఉంటుంది అనమాట. ల్యాండర్, రోవర్ ఇవి కూడా ఉంటాయి కదా. ఈ ల్యాండర్స్ ఉన్న శాటిలైట్స్ ఏంటి అని అంటే లైక్ అవి సక్సీడ్ అవ్వడం, దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఆర్బిటర్స్ ఉన్న అన్నీ కూడా సక్సీడ్ అవుతాయి, మ్యాక్సిమం సక్సీడ్ అవుతాయి. కానీ ల్యాండర్స్ ల్యాండ్ అవ్వాలి అని అంటే దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందుకే కదా మనం 90% సక్సెస్ అయ్యాం. జస్ట్ 10% టెక్నికల్ ఇష్యూ వల్ల చంద్రయాన్ 2 అన్నది వీ హ్యావ్ లాస్ట్ ఇట్ కదా. సో నెక్స్ట్ ఇంకా వేరే కంట్రీస్ కూడా మార్స్ మీద అసలు లైవ్లీహుడ్కి పాసిబిలిటీ ఉందా లేదా అన్న దాని గురించి స్టడీ చేయడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. సి who inaugurated the Dhammachakra Day 2020 celebrations on 4th July 2020? Who's it? And it is our Vice President Ramnath Kovind garu అనమాట. ఈయన రీసెంట్గా ధమ్మచక్ర డే ఎవ్రీ ఇయర్ 4th July సెలబ్రేట్ చేస్తారనమాట. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద డే ఆఫ్ ఆషాఢ పూర్ణిమ. ఓకేనా? దీనికే ఇంకొక పేరు ఏంటి అని అంటే గురు పూర్ణిమ అని కూడా అంటారు దీనిని. ఈ ఫెస్టివల్ అన్నది మన హిందూస్తో పాటు బుద్ధిస్టులకి మేజర్గా ఈ ఫెస్టివల్ చాలా సేక్రెడ్ అనమాట. ఓకేనా? ధమ్మచక్ర డే, ధర్మ అన్న కాన్సెప్ట్ని లైక్
మన గౌతమ్ బుద్ధ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అశోకుడు దానిని చాలా పాపులరైజ్ చేశారు. అది మనందరికీ తెలిసిన విషయం. సో ఈ ధమ్మచక్ర దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే లైక్ ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇట్స్ అ వీల్ విత్ 8 స్పోక్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ అష్టాంగ మార్గ. ఓకేనా, గౌతమ్ బుద్ధుడు అలాంగ్ విత్ హిస్ 4 నోబెల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ అని 4 నోబెల్ ట్రూత్స్ చెప్తారు. దాంతోపాటు అష్టాంగ మార్గాన్ని 8 ప్రిన్సిపల్ కాన్సెప్ట్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఎవరైనా ప్రతి హ్యూమన్ బీయింగ్ దాన్ని ఫాలో అయితే దే కెన్ లివ్ ఇన్ పీస్ అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ ఆషాఢ పూర్ణిమ లేదంటే గురు పూర్ణిమ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ బుద్ధుని యొక్క టీచింగ్స్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ఫెస్టివల్. ఓకేనా, సో మన ఇండియా లెవెల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఈ సెలబ్రేషన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారని అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ని ఆర్గనైజ్ చేస్తారనమాట. సో ఇట్లా ఆర్గనైజ్ చేసేటప్పుడు లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వేరియస్ డెలిగేట్స్ దీనిలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ధమ్మచక్ర డే. క్లియర్? డూ రిమెంబర్, ఇక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు లైక్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ కొద్దిగా ట్విస్ట్ చేసి అడగాలి అని అంటే గౌతమ్ బుద్ధుడి గురించి అడగొచ్చు. ఓకేనా, సో డూ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ గౌతమ్ బుద్ధ. క్లియర్? ఇదివరకు మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పంచమహాకళ్యాణస్ 5 మేజర్ ఈవెంట్స్ ఇన్ హిజ్ లైఫ్. దానికి సంబంధించి లైక్ సింబల్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి. ఓకే, నెక్స్ట్ వన్. See, who among the following has become the first Indian to win a podium place at an international ultra cycling race? Yes, who's it? And it is Bharat Pannu anamata. See, this person is the Lieutenant Colonel in the Indian Army. He is still serving in Indian Army as a Lieutenant Colonel. So, ఈయన లైక్ ఈ అల్ట్రా సైక్లింగ్ రేస్ అన్నది ఈస్ట్ కోస్ట్ నుంచి, అంటే అమెరికాకి సంబంధించి ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు సైక్లింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ ఇన్ అండ్ అరౌండ్ 5000 కిలోమీటర్స్ కవర్ చేయాలి త్రూ సైక్లింగ్. అంటే దిస్ ఈజ్ అ ట్రాన్స్ కాంటినెంటల్ రేస్ అనమాట. అంటే అక్రాస్ ద కంట్రీ త్రూ సైక్లింగ్ ఈ రేస్ అన్నది జరుగుతుందన్నమాట, 5000 కిలోమీటర్స్. సో రీసెంట్గా ఈ ఇయర్ జరిగినటువంటి రేస్లో కూడా 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట. ఈ 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే టోటల్గా 9 మెంబర్స్ మాత్రమే ఈ 5000 కిలోమీటర్స్ని లైక్ సైక్లింగ్ చేయగలిగారనమాట. ఈ 9 మెంబర్స్లో మన ఇండియా నుంచి భారత్ పన్ను గారు హీ స్టూడ్ ఇన్ ద 3rd పొజిషన్ అనమాట. ఈ పోడియం ప్లేస్ అన్నది ఏంటి అని అంటే బేసిక్లీ అచీవ్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఒలింపిక్స్లో చూడండి, 1st, 2nd, 3rd ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళని లైక్ రేస్డ్ ప్లాట్ఫామ్ మీద నుంచోబెడతారు కదా, టాప్ మోస్ట్ అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని మధ్యలో నుంచోబెడతారు హైయెస్ట్ రేస్డ్ ప్లాట్ఫామ్ మీద. ఇటు సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి అటు ఇటు గోల్డ్ మెడలిస్ట్ ఎవరైతే ఉంటారో అటు ఇటు సైడ్న నుంచోబెడతారు కదా. దట్ ఈస్ పోడియం ప్లేస్ అనమాట. అంటే అచీవ్మెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్, దానినే పోడియం ప్లేస్ అని కూడా అంటారు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. మన ఇండియా నుంచి హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ to win this international ultra cycling race within a span of 12 days. Okay, 12 days లో ఈ రేస్ ని కంప్లీట్ చేశారనమాట. ఈస్ భారత్ పన్ను గారు. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, who among the following has been appointed as the new Prime Minister of France? Yes, who's it? And it is Jean Castex anamata. Like what is the capital and currency of France? And it is Paris, and the currency is euro. Okay, CFC franc kuda.
sometimes. These two are the currencies of France, and it is the Paris is the capital. Like say Jean Castex kante mundu, it was Edouard Philippe. He used to be prime minister anamata for France. బట్ రీసెంట్గా ఈయన రిజైన్ చేయడం వెనకాల కారణం ఏంటి అని అంటే, లైక్ ఆ ఫ్రాన్స్ కంట్రీలో ఉన్నటువంటి వీళ్ళు ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో, రీసెంట్గా ఈ COVID-19 పాండమిక్ సంభవించిన తర్వాత ఆ కంట్రీలో విత్ ఇన్ దేర్ కంట్రీ ఈ గవర్నమెంట్ అన్నది ట్యాకిల్ చేయడంలో విఫలమైందనమాట. అందుకు గాను లైక్ ఈ ఎడ్వర్డ్ ఫిలిప్ అండ్ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసేసారనమాట రీసెంట్గా. ఈయన రిజైన్ చేసినటువంటి సందర్భంగా ఇమాన్యుయల్ మ్యాక్రోన్, హీఈస్ ద ప్రెసిడెంట్, ఓకేనా, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఈయన రీసెంట్గా ఏం చేశారంటే జీన్ కాస్టెక్స్ గారిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారనమాట రీసెంట్గా. లైక్ హీ ఆల్రెడీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ COVID-19 సిచ్యువేషన్లోనే మేనేజింగ్ ఆఫీసర్గా ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ హీ వాజ్ అ సీనియర్ టాప్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ఫ్రాన్స్కి సంబంధించి. సో హీ ఆల్రెడీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఈయన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. హీ ఈజ్ జీన్ కాస్టెక్స్. ఎందుకు? ప్రీవియస్ గవర్నమెంట్ దాని యొక్క హెడ్ అయినటువంటి ఎడ్వర్డ్ ఫిలిప్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆయన ట్యాకిల్ చేయలేకపోయారు కాబట్టి ఆయనతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా రిజైన్ చేయడం జరిగిందనమాట అలాంగ్ విత్ హిమ్. సో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఈయన్ని అపాయింట్ చేశారు. అలాంగ్ విత్ హిమ్ ఇంకా నెక్స్ట్ జూనియర్ మినిస్టర్స్ వీళ్ళని కూడా అపాయింట్ చేయనున్నారనమాట. క్లియర్ కదండి? దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వన్, see, name the India's first social media super application which was launched by Vice President Venkaiah Naidu. Yes, what is that? And it is Elements. Okay na? See, this is the super app. Mana recently మనందరికీ తెలుసు, లైక్ చైనాకి సంబంధించినటువంటి 15 యాప్స్ని మన ఇండియా నుంచి బ్యాన్ చేసేసాం. టిక్టాక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ యాప్స్ అమాంగ్ దెమ్ కదా. మెనీ షాపింగ్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, వీటన్నిటిని కూడా చైనాకి సంబంధించి 15 మొబైల్ యాప్స్ని మనం డిలీట్ చేయడం జరిగింది. దానికి రీజన్ కూడా మనందరికీ తెలుసు, లైక్ గ్యాల్వన్ వ్యాలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దానికి రివెంజ్గా వీ హ్యావ్ బ్యాన్డ్ దేర్ మొబైల్ యాప్స్. సో అలా బ్యాన్ చేసిన తర్వాత మన ఇండియాకి సంబంధించి సుమేరు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు ఏం చేశారనంటే, మన ఇండియా నుంచి July 5th ఫస్ట్ మన ఇండిజీనియస్ అంటే ఇండియాలో తయారు చేసినటువంటి ఫస్ట్ సోషల్ మీడియా యాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలిమెంట్స్ని తయారు చేసి వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్య నాయుడు గారిచే లాంచ్ చేయించడం జరిగిందనమాట. దిస్ ఈజ్ అ క్లోన్ ఆఫ్ ఫేస్బుక్ అని మనం చెప్పుకోవచ్చు. క్లోన్ అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ దాని యొక్క జిరాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. లైక్ ఫేస్బుక్లో ఎలాగైతే మనకి లైక్ మనకి ఇష్టమైనటువంటి న్యూస్ ఫీడ్ కానీ, లేదు అని అంటే వేరే వాళ్ళని మనం ఫాలో అవ్వడం కానీ, ఇలాంటివి అన్నీ ఉంటాయో ఇన్ ద సేమ్ మేనర్ ఈ ఎలిమెంట్స్ యాప్లో కూడా అన్నీ పాసిబుల్ అనమాట. అలాంగ్ విత్ దాట్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, ఇవన్నీ కూడా పాసిబుల్. లైక్ జస్ట్ లైక్ మనం ఫ్రెండ్స్ని ఎలా వెతుక్కుంటాం, జస్ట్ లైక్ ఫేస్బుక్ అనమాట. దట్ దిస్ ఈజ్ మన ఇండియా తయారు చేసినటువంటి ఫస్ట్ సోషల్ మీడియా సూపర్ యాప్ అనమాట. క్లియర్ కదా? అండ్ ఇలాంటి యాప్స్ తయారు చేయడం వల్ల రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆత్మనిర్భర్ అభియాన్, దీనికి కూడా ఊతం ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. క్లియర్? నాట్ ఓన్లీ దట్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ అనే యాప్ ద్వారా మన ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఈ యాప్. క్లియర్ కదండి? రైట్. యూ కెన్ ఫైండ్ ఇన్ లైక్ ప్లే స్టోర్, ఐఫోన్ అయితే ఐస్టోర్లో యూ కెన్ ఫైండ్ దిస్ యాప్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see, who is the author of the book Overdraft Saving the Indian Saver?
Yes, who's it? And it is Urjit Patel garu. Like see, he is the Urjit Patel. He was the former RBI governor. ఇది వరకు ఆర్బీఐ గవర్నర్గా కూడా ఈయన వర్క్ చేయడం జరిగిందనమాట. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ ఈ బుక్ దేనికి సంబంధించిన బుక్ అంటే లైక్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటండి? లైక్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా లోన్ తీసుకున్నారనుకోండి, ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని 90 days వరకు ఇనాక్టివ్గా ఉందనుకోండి, అంటే లోన్ పే చేయకుండా అలాగే ఇనాక్టివ్గా ఉంటే అవన్నీ కూడా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కిందకు వస్తాయి అన్నమాట. నాట్ ఓన్లీ దట్, అలాంగ్ విత్ దెమ్ ఏవైతే నాట్ ఇన్ యూజ్, కొన్ని అసెట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యూజ్, అవి కూడా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఇట్లా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల ఒక నేషన్కి కలిగేటువంటి అది ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏంటి, దాని నుంచి బయటపడాలంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి నెససరీ మెజర్స్ ఏంటి అన్న దాని గురించి ఈ బుక్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట ఉర్జిత్ పటేల్ గారు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఓకేనా? సో ఇలాంటి వాటి ఇవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఎకానమీ దెబ్బతింటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి అన్న దాని గురించే దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. ఈయనకంటే ముందు కూడా లైక్ ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్స్ సుబ్బారావు గారు, ఇట్లా డిఫరెంట్ గవర్నర్స్ కూడా ఇట్లా లైక్ ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి బుక్స్ రాయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మెనీ హ్యావ్ రిటన్ ఇన్ పాస్ట్ ఆల్సో. క్లియర్? నెక్స్ట్ వన్. See, which state government launches Balram Yojana to provide crop loan to landless farmers? Yes, what is that state? And it is Odisha anamata. Who's the CM of our Odisha? And Naveen Patnaik garu kada. So recent ga Balram Yojana, ఈ యోజన అనేది ఎవరి కోసం అని అంటే ల్యాండ్లెస్ ఫార్మర్స్, అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్లెస్ ఫార్మర్స్ కాదండి, ల్యాండ్లెస్ ఫార్మర్స్ అంటే ఇప్పుడు సపోజ్ కౌలుకు తీసుకొని పనిచేసే ఫార్మర్స్ ఉంటారు, లేదు అని అంటే లైక్ ల్యాండ్ ఓన్ చేసుకుంటేనే ఫార్మర్స్ కాదు కదా, లైక్ రోజువారీ కూలీ కింద పనిచేసే ఫార్మర్స్ కూడా ఉంటారు కదా. అలాంటి ఓన్ ల్యాండ్ లేనటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లైక్ సర్టెన్ గ్రూప్స్ కింద డివైడ్ చేసేసి ఆ గ్రూప్స్కి లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఈ ఒడిషా అగ్రికల్చర్ మినిస్ట్రీ అలాంగ్ విత్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అన్నది లైక్ ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇట్లా ఈ బ్యాంక్స్ లాగా డైరెక్ట్గా కస్టమర్స్కి లోన్ ఇవ్వదని మనం ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరికి లోన్ ఇస్తుంది? సర్టెన్ ఆర్గనైజేషన్స్కి లేదంటే గవర్నమెంట్స్కి లోన్ ఇస్తుంది. అలా లోన్ ప్రొవైడ్ చేసి అలా శాంక్షన్ చేస్తుంది వాళ్ళకి లోన్, అక్కడ నుంచి మనం లోన్ తీసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ నాబార్డ్ నుంచి మనం లోన్ తీసుకోవడానికి ఆ ఫెసిలిటీ ఉండదన్నమాట. సి లైక్ దీనికి సంబంధించి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని చెప్పేసి గ్రూప్స్గా డివైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 5 ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఉంటారనమాట. ఎవ్రీ గ్రూప్కి 1.6 lakhs వీళ్ళు గ్రాంట్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ లైక్ కోలెటరల్ బేసిస్. కోలెటరల్ బేసిస్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకోండి, ఏదైనా సెక్యూరిటీ చూపించాలి. అదే కోలెటరల్ లోన్స్ అని అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే లోన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. దోస్ ఆర్ టర్మ్డ్ యాజ్ కోలెటరల్ లోన్స్. సో ఆ విధంగా 1.6 lakh రూపీస్ ఒక గ్రూప్కి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది 2 years వరకు ఉంటుందన్నమాట. ఈ స్కీమ్ ద్వారా 2 years వరకు లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క టార్గెట్ ఎంత అంటే 7 lakh ల్యాండ్లెస్ ఫార్మర్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ బలరామ్ యోజన. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, who among the following has named as Women's Cricketer of the Year at the Cricket South Africa Annual Awards? Who is she? And it is Laura Walwart. See, she is the one who has won the title Women's Cricketer of the Year. అంటే సౌత్ ఆఫ్రికా ఇచ్చేటువంటి యాన్యువల్ అవార్డ్స్కి సంబంధించి షీ వన్ ద విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అలాంగ్ విత్ ఓడిఐ వన్ డే ఇంటర్నేషనల్. ఓకే, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఇవిడికే వచ్చిందనమాట. లైక్ అలాంగ్ విత్ దెమ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఎవరికి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ క్వింటన్ డి కాక్ అనమాట.
క్వింటన్ డీకాక్ గారికి he got awarded in the category of men's cricketer of the year, test cricketer of the year award వచ్చిందనమాట క్వింటన్ డీకాక్. he is the youngest cricketer, like సౌత్ ఆఫ్రికాకి సంబంధించి యంగెస్ట్ క్రికెటర్ టు వన్ దిస్ అవార్డ్ అనమాట. 21 years only. he is of 21 years and he has won this title. along with the many awards కూడా వచ్చాయి, like లుంగి గిడి, she won the award for like women's list లోనే ODI and T20 player of the year award వచ్చిందనమాట. షబ్నిమ్ ఇస్మాయిల్, she won women's T20 player of the year award అనమాట. నాన్ కులులేక లాబా, she won the international newcomer of the year award. ఈ అవార్డు వచ్చిందనమాట. ఓకే, అదే మెన్స్ లిస్ట్కి సంబంధించి ఇంటర్నేషనల్ న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ ఆండ్రిచ్ నార్డే అనమాట. సో దీస్ ఆర్ వేరియస్ అవార్డ్స్ రిలేటెడ్ టు సౌత్ ఆఫ్రికన్ యాన్యువల్ అవార్డ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రికెట్ అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, which of the following country has signed 5-year agreements with India for development of educational infrastructure? What is that country? And it is Afghanistan. What is the capital and currency of Afghanistan? It is Kabul and the currency is Afghan. Right. మన ఇండియా అన్నది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ వాళ్ళ కంట్రీకి సంబంధించి లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కన్స్ట్రక్ట్ చేయడం, దానికి సంబంధించినటువంటి లైక్ రోడ్వేస్ కన్స్ట్రక్ట్ చేయడం, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం ఎడ్యుకేషన్కి సంబంధించి. సో దట్ ఫాల్స్ అండర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దీనికి సంబంధించి కొన్ని లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే దిస్ వాజ్ సైన్డ్ ఆన్ July 5th అండ్ దిస్ ఈస్ ద 5-point agenda అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5 years అనమాట. సో 5 years 5-point agenda MOU, Memorandum of Understanding, was signed on July 5th అనమాట. 5 agreements. Clear then? So this is all about our MOU with Afghanistan for the development of what? Education infrastructure. See, this is not new. Afghanistan వాళ్ళతో మనం వాళ్ళకి చేయూతనివ్వడం ఇదేమి ఫస్ట్ టైం కాదు. ఎర్లియర్ కూడా లైక్ సిన్స్ 21st century బిగినింగ్ నుంచే వీఆర్ సపోర్టింగ్ దెమ్. దీనికి సంబంధించి $2.6 million ఈ 5 years మనం స్పెండ్ చేస్తామని వీఆర్ గివెన్ అష్యూరెన్స్ అనమాట ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి Indian Railways target to transform itself as net zero carbon emission mass transportation network by, yes, what is that year అండి? By 2030 అనమాట. నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అన్న కార్బన్ ఫుట్ ప్రింట్ అన్న ఒకటే, అంటే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ ఫుట్ ప్రింట్. బై 2030 అంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు త్రూ దేర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కార్బన్ ఎమిషన్ టోటల్గా జీరో చేస్తామని టార్గెట్ సెట్ చేసుకుందనమాట. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు యూజ్ చేసేటువంటి లైక్ ట్రాక్షన్కి వీళ్ళు పవర్ యూజ్ చేస్తారు కదండి, ఆ యూజ్ చేసేటువంటి పవర్ మొత్తాన్ని సోలార్ పవర్తో రీప్లేస్ చేయాలి అన్నదే వీళ్ళ టార్గెట్ అనమాట. సో దట్ సోలార్ పవర్ ఈజ్ నథింగ్ బట్ క్లీన్ ఎనర్జీ కాబట్టి దాని ద్వారా ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అనేది 2030 వరకు అచీవ్ అవ్వాలి అని చెప్పేసి మన ఇండియన్ రైల్వేస్ అనేది టార్గెట్ సెట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి లైక్ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి కదండి, అంటే వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వేస్ట్ ల్యాండ్స్లో ఉండేటువంటి ఓపెన్ స్పేసెస్లో ఈ సోలార్ గ్రిడ్స్ని అరేంజ్ చేసి దాని నుంచి వచ్చేటువంటి సోలార్ పవర్ని వీళ్ళు ట్రాక్షన్ పవర్కి లైక్ ఇంకా దాన్ని నడపడానికి అవ్వచ్చు, ఇంజన్ కావచ్చు, ఇంకా డిఫరెంట్గా ఈ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి పవర్ సప్లై చేయాలి అని అంటే త్రూ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని చేయాలి అన్నదే థింగ్ అనమాట. సో అలా రీప్లేస్ చేస్తే టోటల్గా కంప్లీట్ రీప్లేస్మెంట్ ఉండాలి. దేర్ బై వీ కెన్ అచీవ్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2030. దట్ ఈస్ అవర్ టార్గెట్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, సి
Which of the following bank partnered with MasterCard to facilitate real-time domestic and cross-border payments and remittances through MasterCard Send? Yes, what is that bank? And it is SBM Bank. That is State Bank of Mauritius అన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లైక్ మారిషస్లో ఉన్నాయి. లైక్ సి ఈ మారిషస్కి సంబంధించి దిస్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట మారిషస్లో. అండ్ మన వరల్డ్ చూసుకుంటే ఈ ఎస్బిఎం బ్యాంక్ అన్నది దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద టు గెట్ కంప్లీట్ టోటల్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ బ్యాంక్. అది దేనికోసం అండి? క్రాస్ బార్డర్ పేమెంట్స్ అండ్ రెమిటాన్సెస్. రెమిటాన్స్ అంటే ఏంటి అంటే వేరే కంట్రీ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి పేమెంట్స్ అంటే ట్రాన్సాక్షన్స్ జరపడం, లేదా అంటే డిస్టెన్స్ ఏరియాస్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరపడం, దట్ ఈస్ రెమిటాన్స్ అనమాట. సో ఈ ఫెసిలిటీని ఈ ఫెసిలిటీస్ని అప్రూవ్ చేసినటువంటి ఏ బ్యాంక్ అప్రూవ్ చేసింది అని అంటే ఫర్ ఎస్బిఎం బ్యాంక్ అనమాట. క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, వాళ్ళ కంట్రీ నుంచి మన కంట్రీకి పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయడం, లైక్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం, ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసిన ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేసిందంటే ఎస్బిఎం బ్యాంక్కి ప్రొవైడ్ చేసింది అనమాట త్రూ ద ఇనిషియేటివ్ మాస్టర్ కార్డ్ సెండ్ అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, సి what is India's rank in SDG, that is Sustainable Development Goals Index 2020 by Sustainable Development Report 2020? Yes, what is our rank? And it is 117 అనమాట. మన యుఎన్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ టోటల్గా 194 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదండి. ఈ టోటల్ మెంబర్ కంట్రీస్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం 2015 నుంచి 2030 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 years 17 సస్టైనబుల్ గోల్స్ ఈ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్ సెట్ చేసుకున్నాం కదా. దానికంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి 2000 నుంచి 2015 వరకు. అవి కేవలం 8 మాత్రమే ఉండేవి అనమాట. దాని యొక్క ఎక్స్టెన్షనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ 2015 to 2030. మనం సెట్ చేసుకున్నటువంటి టార్గెట్లు ప్రతి ఇయర్ ఈ యుఎన్ మెంబర్ కంట్రీస్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే ఈ రిపోర్ట్ని ఇస్తుందన్నమాట. దీన్ని ఎవరు తయారు చేస్తారనంటే టీమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి టీమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ రిపోర్ట్ని తయారు చేస్తారు. దీనికి సంబంధించి ఏ కంట్రీ అంటే లైక్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి స్కోర్ ఉంటుంది. 100 స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు టోటల్గా అచీవ్ చేసినట్టు అనమాట. సో ఈ టోటల్ మెంబర్ కంట్రీస్లో టాప్ చేసినటువంటి కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ స్వీడన్ అనమాట. స్వీడన్ కంట్రీ టాప్ చేసింది విత్ స్కోర్ 84.5 అనమాట. ఓకేనా? సెకండ్ పొజిషన్లో ఇట్ ఈస్ డెన్మార్క్ అనమాట. మన ఇండియా అన్నది ఇట్ ఈస్ 117th పొజిషన్లో ఉంది. ఈ ఇయర్ 2020 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడం. ఇది వరకుతో పోలిస్తే వీ హ్యావ్ కొన్ని కంట్రీస్ కొన్ని ఇష్యూస్లో డెవలప్మెంట్ కనబరిచాయి అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుసు కదండి, లైక్ 17, దట్ ఈస్ ద థింగ్ అనమాట. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, who authored the book named Getting Competitive, a Practitioner's Guide for India? Yes, who's it? And it is R.C. Bhargava garu. Getting Competitive, a Practitioner's Guide for India. ఈ బుక్ అసలు దేనికి సంబంధించింది అని అంటే లైక్ మన ఇండియా ఇండస్ట్రీస్కి సంబంధించి అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్కి సంబంధించి మనము వేరే కంట్రీతో పోటీ పడాలి అని అంటే మనం పాటించాల్సినటువంటి మెలకువలు ఏంటి, మనం ఏ విధంగా ఉంటే వీ కెన్ బీ ఏ కాంపిటీటర్ టు అదర్ కంట్రీ అన్నది దానికి సంబంధించి గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఈ బుక్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట ఆర్సి భార్గవ్ గారు. ఓకే, ఈ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ మారుతి సుజుకి. ఓకే, మారుతి సుజుకి చైర్మన్ అయినటువంటి ఆర్సి భార్గవ్ గారు ఈ బుక్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్.
Which IIT has developed a disinfection box that can be used to sterilize personal belongings, medical equipment, PPE, apparels, among others, against coronavirus? Yes, what is that IIT? And it is IIT Roorkee. సి ఐఐటి రూర్కీ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఒక డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని డెవలప్ చేశారనమాట. ఈ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ పోర్టబుల్ అనమాట. అంటే ఇప్పుడు పబ్లిక్ ఆఫీసెస్, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా దీనిని ఇన్స్టాల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, సినిమా హాల్స్ అవ్వచ్చు, అట్లా డిఫరెంట్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైనా కూడా ఈ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ, పోర్టబుల్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ కాబట్టి డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని లైక్ ఇన్స్టాల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఈ మన యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ అవ్వచ్చు, లేదంటే మెడికల్ ఎక్విప్మెంట్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్, అపారల్స్, ఈ వస్తువులన్నీ కూడా స్టెరిలైజ్ చేస్తుంది అనమాట త్రూ యూవిసి. దట్ ఈస్ నథింగ్ బట్ యూవి కోటింగ్, అల్ట్రావైలెట్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ లోపల మనం వస్తువుని దానిలో వేసిన వెంటనే అల్ట్రావైలెట్ కోటింగ్, ఆ రేస్ ద్వారా, ఆ లైట్ ద్వారా ఏం చేస్తుంది అని అంటే వాటిని స్టెరిలైజ్ చేసి బయటికి పంపించేస్తుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దాట్. నాట్ ఓన్లీ దాట్, అలాంగ్ విత్ ద యూవిసి కోటింగ్, బ్యాక్టీరియల్ కోటింగ్ అండ్ వైరల్ కోటింగ్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకు ఈ బ్యాక్టీరియల్ వైరల్ కోటింగ్ ఎందుకు అని అంటే అల్ట్రావైలెట్ కోటింగ్ ఎప్పుడైనా ఇనాక్టివ్ అయితే, పనిచేయనప్పుడు ఈ బ్యాక్టీరియల్ వైరల్ కోటింగ్ ఇవి వాటి ప్లేస్లో వర్క్ చేస్తాయి అన్నమాట. స్టెరిలైజ్ చేసి వస్తువుల్ని బయటకు పంపిస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ పోర్టబుల్ అండ్ లైక్ డ్యూరబుల్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ కాబట్టి డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ IIT Roorkee. Clear? Right. Next one. See. Chess player G. Akash becomes India's 66th Grandmaster recently. He belongs to which state? Yes, he belongs to the state Tamil Nadu anamata. G. Akash like global level like 66th Grandmaster. He has become mana India nunchi was the 66th Grandmaster. Like this is not the first Grandmaster Slam he has won. బట్ దిస్ ఈజ్ ఇది వరకు కూడా హీ హెస్ వన్ మెనీ అనమాట. లైక్ 2012 హీ హ్యాస్ వన్ నేషనల్ టైటిల్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కూడా 2012లో గెలుచుకున్నారనమాట. దాని తర్వాత 2014లో ఈ బ్రేక్ వచ్చిందనమాట. 2014లో లైక్ ఈయన ఇంజనీరింగ్, ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి 2014లో హీ వెంట్ బ్యాక్ అగైన్. 2018లో రిటర్న్ అనమాట. ఆ కమ్ బ్యాక్ హ్యాపెండ్ అగైన్ ఇన్ 2018 అనమాట. సో 2018లో ఈ హెడ్ వన్ థర్డ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనమాట. ఓకేనా? ఇన్ సిక్కిం 2019లో థర్డ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా 2020లో లైక్ ప్రేగ్లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్లో కూడా గెలుచుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద 5th టైం హీ హెస్ వన్ దిస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, according to the social media marketing firm Hopper HQ, who among the following has become Instagram's highest paid celebrity? Who's it? And it is Dwayne Johnson. He is the one. He is familiar with his ring name, Rock. Okay na? Ring name general ga evarki istaru anante like boxers ki, wrestlers ki, along with them like మార్షియల్ ఆర్టిస్ట్లకి వీళ్ళకి రింగ్ నేమ్స్ ఇస్తారనమాట. ఓకేనా? ఈజ్ రింగ్ నేమ్ ఈజ్ రాక్. ఈ వాజ్ అ రెజ్లర్, అలాంగ్ విత్ దట్ ఈ వాజ్ అ హాలీవుడ్ యాక్టర్ కూడా కదండి. రైట్. ఇన్ ఇన్స్టాగ్రామ్ హీ హాస్ 189 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనమాట ఈయనకి. ఈయన ఒక యాడ్ని ప్రమోట్ చేయాలంటే త్రూ హిజ్ పేజ్ హీ చార్జ్ $1 lakh అనమాట. ఓకేనా?
So in that way, he has become the Instagram's highest paid celebrity. This is just an estimation. $1 lakh kuda exact figure annadi teliyadu. This is just an estimation. The ayan tarvata it is Kylie Jenner. She is the second one who stood after him. She has Kylie Jenner has 184 million followers anamata. Kylie Jenner charges like in and around 1 lakh. That is nothing but $98,000 charges anamata. So this is the thing. Clear? Right. Like say this person is familiar through his Hollywood movies like Jumanji, Fast and Furious 6, Furious 7. Through these movies he is very familiar, popular. Clear? Right. Next one. See. Who among the following has become the first Indian-based Chief Executive Officer of UK India Business Council? UKIBC ki sambandhinchi. Yes, who is it? And it is Jayant Krishna garu anamata. He has become the first Indian to become CEO for UKIBC, that is UK Indian Business Council. ఈ UKIBC దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే లండన్, యూకేలో ఉన్నాయన్నమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఇంగ్లాండ్కి ఇండియాకి సంబంధించి ఈ రెండింటికి మధ్య ట్రేడ్ని ప్రమోట్ చేసేటువంటి ట్రేడ్ యాక్టివిటీస్ని, బైలాటరల్ ట్రేడ్ని ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ UKIBC. దానికి సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి రిచర్డ్ హీల్ ఈయన్ని రీప్లేస్ చేస్తూ జయంత్ కృష్ణ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. హీ వుడ్ బి ఇన్ఛార్జ్ ఫ్రమ్ August 3rd, 2020 అనమాట. క్లియర్ కదా? అండ్ earlier he had served under Prime Minister's Skill Development Program. ఇట్లాంటి వాటిలో చాలా వాటి he was there అనమాట. క్లియర్? Next one, the last one for today. See, which company collaboration with ICMR, NIV, Indian Council of Medical Research along with the National Institute of Virology, Pune, developed India's first COVID-19 vaccine, Covaxin? Yes. What is it? And it is Bharat Biotech Limited anamata. ఈ భారత్ బయోటెక్ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ICMR, NIV వాళ్ళతో కలిసి కోవాక్సిన్ దానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ని కండక్ట్ చేయడానికి దే గాట్ ద అసెంట్ అనమాట. లైక్ ఈ క్లినికల్ ట్రయల్స్ అన్నది 4 phases కండక్ట్ చేస్తారు. ఓకేనా? దీనికి సంబంధించి ఫస్ట్ 2 phases, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వీళ్ళకి పర్మిషన్ వచ్చేసింది అనమాట. లైక్ బేసిక్లీ ఈ 4 phases కంప్లీట్ అవ్వాలి అని అంటే 6 to 8 months టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్న లైక్ ఈ కోవిడ్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని స్పీడప్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ కోవాక్సిన్ అన్నది లైక్ మన ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఇండిజినస్ వ్యాక్సిన్ అగెయిన్స్ట్ COVID-19 అనమాట. దీనికంటే ముందు కూడా ఇంకొక వ్యాక్సిన్ వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్, దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జైడస్ క్యాడిలా. ఓకేనా? ఈ డ్రగ్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లైక్ DCGI వాళ్ళు ఈ డ్రగ్కి సంబంధించి దీనికి కూడా క్లినికల్ ట్రయల్స్ని కండక్ట్ చేయమని పర్మిషన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ క్లినికల్ ట్రయల్స్. దీనికి సంబంధించి అయితే August 15 డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది కదా. సో దట్ ఈస్ ద థింగ్. వీ షుడ్ సీ వెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సక్సీడ్ ఆర్ నాట్. క్లియర్ కదండి? రైట్. వెల్, hope everyone have understood. That's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.